తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త ఎత్తుగడను తెరపైకి తెచ్చారు. గతంలో బాంబులతో ఇరాన్పై దాడులు చేసిన ట్రంప్ యంత్రాంగం ఇప్పుడు మళ్లీ ఆర్థిక ఆంక్షల ద్వారా ఇరాన్ను లొంగదీసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, సైనికులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా ఇరాన్లో లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్పై మరోసారి ఆంక్షల ఒత్తిడి పెంచేందుకు అమెరికా వ్యూహాలు రచిస్తోంది. ఇరాన్ అణ్వాయుధ ఆకాంక్షలకు అడ్డుకట్ట వేయడంతో పాటు హార్మోజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరిపించడమే లక్ష్యంగా అమెరికా ఒత్తిడి పెంచుతోంది. నెలల తరబడి కొనసాగిన దాడులతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరిందని అమెరికా చెబుతోంది. ఇదే అదునుగా మరింత ఆర్థిక దిగ్బంధం విధించి తమ షరతులకు అంగీకరించేలా చేయాలని వాషింగ్టన్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సమస్యలు సృష్టించగలదేమో కానీ ప్రస్తుతం అది పూర్తిగా దివాళా తీసిందన్నారు. ఇరాన్ వద్ద డబ్బు లేదని, సైనికులకు జీతాలు కూడా చెల్లించలేకపోతోందని ఆరోపించారు. They have inflation of 300% as of last night. I heard 309%. They asked for money for the damage that we've done. I said, that's a good idea. Well, we're going to ask for money for the damage they've done over a 50-year period. అమెరికా వద్ద కీలక ఆయుధాల నిల్వలు తగ్గడం, స్వదేశంలో యుద్ధం వల్ల ఇంధన ధరలు పెరిగి ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతూ ఉండడంతో సైనిక చర్యల కంటే ఆర్థిక ఆంక్షల వైపే ట్రంప్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% జరిగే హార్మోజ్ జలసంధి మూతపడ్డంతో అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ట్రంప్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో జలసంధి పునరుద్ధరణ ఆలస్యం అవుతుందనే ఆందోళనతో సోమవారం ముడి చమురు ధరలు మరింత పెరిగాయి. ఆంక్షల ఒత్తిడితోనైనా ఇరాన్ అణు కార్యక్రమాన్ని విరమించుకుంటుందా లేక సంక్షోభం మరింత ముదురుతుందా అన్నది ఇప్పుడు అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.